మీకు వచ్చిన ప్రమోషన్స్లలో బెట్టింగ్స్ది పక్కన పెట్టేస్తే మిగతా ప్రమోషన్స్లలో ఎలాంటి బ్రాండ్స్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను. నేను చేయలే ఎక్కువ. నాకేంటంటే ఇక అసలు నాకు మనీ మీద ఇంట్రెస్ట్ లేదు. సంపాదించాలి అని చెప్పేసి అనిపిస్తుంది. సంపాదించింది ఉంది కదా, ఫస్ట్ అయితే ఇవి అయితే అయిపోయి దాని తర్వాత ఆలోచిద్దాంలే అనుకుంటా. ఇక దాని మీద ఎక్కువ ప్రమోషన్స్ ఎక్కువ నేను చూడను, లైట్ చూసుకుంటా. ఎక్కువ చేయను కూడా. వేరే బ్రాండ్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయినాక ఆలోచిద్దాంలే అని చెప్పి అట్లనే ఉంటా. ఏ ప్రమోషన్స్ ఎక్కువ మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి నా దగ్గర, కానీ చేయలే ఏ బ్రాండ్స్. అదే అంటున్నా, సడన్గా ఎన్నోసార్లు క్లిక్ అయినాం. మాల్ వీడియో అయి ఉండొచ్చు, రోడ్ మీద పైసలు అయి ఉండొచ్చు, నార్మల్ వీడియోస్లో కూడా చాలా ఉన్నాయి ఇంకా క్లిక్ అయినాయి బాగా. న్యూస్ ఛానల్స్ వేసుకునేవి కూడా ఉన్నాయి. సో అంత వైరల్ అయినప్పుడు బ్రాండింగ్ వాళ్ళు ఎక్కువ చాలా ప్రమోషన్స్ వచ్చినాయి కానీ చేయలే, ఏది యాక్సెప్ట్ కూడా చేయలే. ప్యాకేజ్ కూడా గట్టిగానే ఇస్తున్నారు. ఫస్ట్ అయితే ఉన్న అమౌంట్ అయితే ఉంది కదా, దాంతో ఒక లైఫ్లో చూసి దాని తర్వాత సంపాదించుకుందాంలే, చేస్తేనే కదా మనకి ఏదైనా అయ్యేది. అవును, తర్వాత సంపాదించుకుందాంలే అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మీద అంత ఆశ లేదు, ఉంది కదా సగం, అది అయిపోయినాక చూసుకుందాం, ఆలోచిద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫ్రెండ్షిప్ ఫేక్ ఎందుకు? ఏముండదు. ఈరోజు మంచిగుండు కాదు, కానీ మనీ ఉంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది. మనీ లేకపోతే ఫ్రెండ్షిప్ ఉండదు, వెళ్ళిపోతుంది అంతే. ఫేక్ ఇక దాని గురించి గొప్పలు చెప్పుకునే అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్ అని నమ్మొద్దు, నమ్మకం ద్రోహం చాలా చేస్తారు వాళ్ళు. 4 months డిప్రెషన్లో మరి ఏ ఫ్రెండ్ రావడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, మాట్లాడడం కానీ అట్లా ఆలోచించేటోళ్ళు కాదులే. హైదరాబాద్ పీపుల్స్ అట్లా ఆలోచిస్తారా? హైదరాబాద్ పీపుల్సా? ఓకే, తొక్కేద్దాం, ఇంకా డిప్రెషన్లో ఉన్నాడు, ఈయన ఏదో చేసేద్దాం అంతే, ఇదే ఆలోచిస్తారు. కానీ అరే నా ఫ్రెండ్ రా డిప్రెషన్లో ఉన్నాడు రా, పాపం వీనికి ఏమైనా చేసుకుంటాడు రా, అట్లా ఆలోచించేటోళ్ళు ఎవరు లేరు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ ఓన్లీ ట్రస్ట్ చేయను, ఓల్తేట్ అంత మూవ్ అని గాను. ఇప్పుడు కొత్తగా ఒక ఫ్రెండ్ పరిచయం అయింది అనుకో, ఒక 1 month దాకా మంచిగా ఉంటా, దాని తర్వాత దూరం పెట్టేస్తా. ఎందుకంటే వాడు కూడా ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు. కానీ గ్రేట్ కదా. ఇప్పుడు మనం ఎంత పేరు వచ్చినా, ఎంత సంపాదన వచ్చినా కూడా మనకంటూ మనుషులు లేకుండా అందరు మోసమే చేస్తారు. లైఫ్ అంటే అదే కదా, అన్ని మోసాలు చూడాలి, లైఫ్లో సక్సెస్ కావాలి అంతే. అన్ని మోసాలు చూసావు అయితే? ఇప్పుడు అన్ని మోసాలు చూసా. చిన్న లైఫ్లోనే, నేను చిన్న ఏజ్లోనే నేను అన్నీ చూసేసుకుంటూ వచ్చిన. నేను అదే యాక్చువల్లీ చాలామంది అంటూ ఉంటారు, ఈయన చిన్న అబ్బాయి ఇన్ని కంటెంట్ వీడియోస్ చేస్తాడు, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాడు అనేది ఉంది. సో నీ ఏజ్ ఎంత అంటావు? నా ఏజ్ 24. 24? ఓకే. సో 24, మళ్ళీ దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ చూసినాలే లైఫ్లో. కానీ ఈ ఏజ్లో చూడాల్సినవి కాదు, అవి ఒక 46, 47 ఆ ఏజ్లో చూడాలి. బెటర్ అయింది తెలుసా, చిన్నతనంలోనే అన్ని ఫేసింగ్ అనేది బెటర్ అయింది. ముందు అంతా నీకు బెటర్ ఉంటుంది లైఫ్. ముంగట ఏం జరుగుతుందో ఆలోచించి చేయవచ్చు అంతే. ఇక తర్వాత ఇక ఓన్లీ నమ్మను, పర్సనల్గా నమ్మి కూడా బయటికి పోను. నాకంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడికైనా వెళ్తున్నా కూడా లొకేషన్స్ అవన్నీ షేర్ చేసుకుని పోతా. ఎందుకంటే బయట ఎట్లా ఉందో తెలియదు, ఏ టైంలో ఎట్లుంటుందో తెలియదు, ఒక్కనే తిరుగుతాం. మళ్ళీ ఇంకొకటి, ఏదన్నా దాడులు కానీ, ఎవరన్నా ఓర్వలేక తాగినప్పుడు ఏదైనా చేయడం కానీ, ఇలాంటి అటాక్స్ కానీ జరుగుతాయి అప్పుడప్పుడు చాలా జరుగుతాయి. ఏదైనా తెలిసిందో జరుగుతున్నట్టుగా? తెలిసినాయి, చాలా జరిగినాయి, కానీ లైట్ తీసుకున్నాను అన్నీ. ఎందుకు, అప్పుడు వేరే ఇప్పుడు వేరే. ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ దూరం ఉండి మంచిగా బతకాలి అంతే.